చూసుకుంటారు మీరు. చూడలేదా? అంటే కుబేరా ఎందుకు చెప్తున్నాను, నేను కూడా చూడలేదు, కానీ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత నాకు సరదా మాట్లాడాలనిపించింది. మొన్న ఒక దొంగతనం జరిగింది. ఎక్కడంటే రాయలసీమలో, కర్నూలులోనే ఎక్కడో పెట్రోల్ బంక్కి ఒక 25 అడుగుల దూరంలో, 50 అడుగుల దూరంలో వాడు అద్దెకి తీసుకున్నాడు ఒక పోర్షన్. అద్దెకి తీసి సొరంగం తవ్వేశాడు. మొత్తం మట్టి అంతా బయటికి చేరేసాడు, సొరంగం చేసేసి అప్పుడు వెళ్ళి ఆ సొరంగానికి, ఆ సొరంగం ద్వారా పెట్రోలు పంపులో ఈ యొక్క ఇవి ఉంటాయి, టన్ను ట్యాంకులు ఉంటాయి. ఆ ట్యాంకులు 2, 3, 4 ఉంటాయి పెట్రోల్ బంక్ యొక్క సామర్థ్యం పెట్టి. దానికి కన్నం వేసాడు. దానికి కన్నం వేసి మోటార్ పెట్టాడు. అంతా భూమిలోనే జరిగింది. వేసి లాగెత్తున్నాడు పెట్రోల్. ఇక్కడ మనోడికి డబ్బాలు నిండిపోతున్నాయి, పెద్ద పెద్ద డ్రమ్ములు తీసుకెళ్ళి బయట అమ్మేస్తున్నాడు, డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇది చాలా కాలం నుంచి చేస్తున్నాడు. చేస్తూ ఉంటుంటే ఈ పెట్రోల్ బంకులకు అనుమానం వచ్చింది, మనం ఇంత పెట్రోల్ అమ్ముతున్నాము, మనకు డబ్బులు రావట్లేదేంట్రా, ఏంటి ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళు చెక్ చేసుకున్నారు. చేసుకుంటే అర్థమైంది, ఎవడో లాగేస్తున్నాడు మన పెట్రోల్ అని. మొత్తం మీద అని పట్టుకున్నారు. ఆయన్ని మోకాల మీద కూర్చోబెట్టి 4 తన్ని మోకాల మీద కూర్చోబెట్టి ఆయన ఫోటో రిలీజ్ చేశారు. ఆయన్ని ఏమంటామండి మనం? ఏమంటాం? దొంగనాయలు అంటాం, లేకపోతే చాలా పెద్ద అయినా అని అంటాం? చెప్పండి సార్, దొంగే కదా. మరి నేను అడుగుతున్నాను, భూమి మీద చేశాడు ఈయన, భూమికి అడుగులో. మరి సముద్రంలో కన్నం వేసిన వాడిని ఏమన్నారు? సేమ్ టైప్ దొంగతనం మన కేజీ బేసిన్లో జరిగింది.